ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశాల్లో భాగంగా బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన 5 దత్తపది అంశాలకు నా పూరణ. ముందుగా నేరము, కరము, ధీరము, సారము అనే పదాలను ఉపయోగించుతూ స్వేచ్ఛా ఛందస్సులో జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల గారిని గురించి వర్ణించడం. సారమతిన్ ప్రశస్తపు, సారమతిన్ ధర్మబద్ధమైనటువంటి విజ్ఞతతో కూడుకున్నటువంటి మేధస్సు కలిగిన గొప్ప విచక్షణతో అని. సారమతిన్ ప్రశస్తపు యశస్సునుగాంచి జగద్గురుండునై నేరము చేయువారల వినిర్మల చిత్తముతో క్షమించుచున్ తీరములెన్నకన్ భువి సుధీమతి చుట్టిన శంకరున్ మహోద్ధారకు నెన్నదన్ శంకరున్ మహోద్ధారకు నెన్నదన్ కరము తాల్మిని చూపిన ధీవిశాలురన్. రెండవది రెడ్డిపేట, సిద్దిపేట, రావుపేట, మలక్పేట అనే పదాలని ఉపయోగించుతూ శ్రీరామ కళ్యాణ వర్ణనం. రామ కళ్యాణమది ఒప్పు, రామ కళ్యాణమది ఒప్పు. శ్రీరామనవమి రోజున రామ కళ్యాణమది ఒప్పు రావుపేట, సిద్దిపేట, మలక్పేట చేరగనెడు ప్రజలతో రెడ్డిపేటలో పర్వముగను. రామ కళ్యాణమది ఒప్పు రావుపేట, సిద్దిపేట, మలక్పేట చేరగనెడు ప్రజలతో రెడ్డిపేటలో పర్వముగను. ఉత్సవముల నవమి నాడోపికనగా. మూడవది ఇంద్రావతి, అమరావతి, దారవతి, పురవతి. ఇంద్రావతి, అమరావతి, దారవతి, పురవతి అనే పదాలని ఉపయోగించుతూ ఉగాది వర్ణనాన్ని గురించి ఉగాది పర్వాన్ని గురించి వర్ణించడం స్వేచ్ఛా ఛందస్సులో. తెలుగువారలకునుగాది తేజమలరు, తెలుగువారలకు ఉగాది తేజమలరు. దారవతి, అమరావతి తగిన రీతి పురవతి ని అనేకములగు పురములందు. తెలుగువారలకును ఉగాది తేజమలరు, దారవతి, అమరావతి తగిన రీతి పురవతిని అనేకములగు పురములందు. వేడ్క నింద్రావతిని కూడా ప్రీతి నొదవా. ప్రతి పల్లెసీమలో, ప్రతి పట్టణంలో కూడా ఉగాది వేడుకలు జరుగుతుంటాయని అర్థంలో. నాలుగవది రామము, రంగము, భీమము, కృష్ణము అనే పదాలని ఉపయోగించుతూ భారతార్థంలో వర్ణించడం. భారత వృత్తమున్ విన సుపర్వమునవు, భారత వృత్తమున్ వింటే భారతాన్నే వినాలి, తింటే గారలే తినాలి అనేది తెలుగు సామెత, తెలుగు నానుడి. భారత వృత్తమున్ భారత కథని విన సుపర్వమునవు ఒక పండుగగా తోస్తుంది అని. భారత వృత్తమున్ విన సుపర్వమునవు అట కృష్ణమూర్తి ఇంపారెడు పార్థసారథిగా. కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఇంపారెడు పార్థసారథిగా వర్ధిల. ఫల్గునుడు ఇంపుగూర్చగాన్ కౌరవ వీరులందరిని కాంచుచు ఆరణ రంగమందునన్ పోరున దృంచ భీమమున పోడిమి తోడ విరామమెన్నగన్. భారత వృత్తమున్ విన సుపర్వమునవు అట కృష్ణమూర్తి ఇంపారెడు పార్థసారథిగా వర్ధిల. ఫల్గునుడు ఇంపుగూర్చగాన్ కౌరవ వీరులందరిని కాంచుచు ఆరణ రంగమందునన్ పోరున దృంచ భీమమున పోడిమి తోడ విరామమెన్నకన్. ఐదవది మదము, క్రోధము, మాయము, స్వేదము అనే పదాలని ఉపయోగించుతూ రుక్మిణి సత్యభామ విషయంలో శ్రీకృష్ణుని వర్ణన స్వేచ్ఛా ఛందస్సులో. రుక్మి మదమడంచిన హరి రుక్మిణి సోదరుడు అయినటువంటి రుక్మి యొక్క మదాన్ని, గర్వాన్ని అణిచివేసినటువంటి గొప్పవాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు.
రుక్మి మదమడంచిన హరి రుక్మిణికిని ముదముగూర్చెను. ఆ రుక్మిణిని స్వయం తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడని రుక్మిణి యొక్క అభీష్టం మేరకు. రుక్మి మదమడంచిన హరి రుక్మిణికిని ముదముగూర్చెను. సత్యకు మోదమలర క్రోధమును బాపే స్వేదము గూడగనక కోర్కెలను తీర్చే మాయమై కూర్మితోడ. రుక్మి మదమడంచిన హరి రుక్మిణికిని ముదముగూర్చెను. సత్యకు మోదమలర క్రోధమును బాపే స్వేదము గూడగనక కోర్కెలను తీర్చే మాయమై కూర్మితోడ. స్వస్తి.